మాట్లాడతాం. అండ్ వేగిడి లక్ష్మణ్ గారు, సరే మీరు మాట్లాడే ముందు చాలా అసంబద్ధమైన వాదనలు ఆయన తీసుకొస్తారు. 40 ఏళ్ళ ఒక ఆయన చనిపోతే పర్లేదు, అసలు మీరు విక్టిమ్ కార్డ్ ఎవరైనా ప్లే చేస్తారు, మీరేంటండి ఎదురుదాడికి వెళ్ళటం? అక్కడ చనిపోయిన కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించాలి, అది మర్చిపోయారు, ఆ సోయలేదు మీకు. ఎవరో స్లిప్పులు ఇస్తుంటారు, పార్లమెంట్లో చూస్తున్నారు, రాహుల్ గాంధీ గారికి కూడా ఇలాగ ఇస్తుంటారు స్లిప్పులు, ఆయన ఏదో మాట్లాడుతుంటాడు. ఆయనకి భిన్నమైన వ్యక్తి ఏం కాదు, నాయకుడేం కాదు అనేది అర్థమైంది. ఎప్పుడో 2024లో జరిగిన కేసులు ప్రస్తావన తీసుకొస్తారు. అండ్ ఆయన అది హత్యాయత్నం కేసు అని చెప్పేసి ఒక ప్రస్తావన తీసుకొస్తారు. చిన్న పిల్లవాడు, ఎంతమంది చిన్న పిల్లవాళ్ళు ఎన్ని రకాల క్రైమ్స్ చేయొచ్చు, ఏంటి కాపాడే కార్యక్రమాలు ఏంటి? అంటే మీకు జనంలో యు ఆర్ లూజింగ్ గ్రౌండ్ అనే విషయం మర్చిపోయారా? గారు మీకు అలాగే పెద్దలకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మోటో ఏంటంటే యాక్సిడెంట్లు అన్నవి సర్వసాధారణ జరుగుతాయి, అది ఎవరి యొక్క ప్రభావం లేకుండానే జరుగుతాయి. మనం రోడ్డు మీదకి వెళ్తాం, కారు బస్సు వేసుకుని వెళ్తాం, లేదా బైక్ మీద వెళ్తాం. మనకు కావాలని ఇంటెన్షనల్గా యాక్సిడెంట్ చేయాలని చేయం కదా. అది కొన్ని అన్ఫార్చునేట్లీ కొన్ని సంఘటనలు, కొన్ని యాక్సిడెంట్లు అనేది జరుగుతాయి. సో జరిగినప్పుడు దాన్ని ఒక యాక్సిడెంట్గా చూడాలి తప్ప దాన్ని హత్యానేరం కింద, హత్యాయత్నం కింద దాన్ని ఒక మర్డర్ కేసు పెట్టి దానికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల మీద కూడా మర్డర్ కేసులు ఇరికించి అరెస్ట్ చేయాలని ఏదైతే ఒక కుట్ర కోణం దాగి ఉందో దాన్ని మేము తప్పుపడతాం. యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు కేసులు జరుగుతాయి, దానికి తగ్గట్టు కేసులు పెడతారు. కానీ హత్యాయత్నం కేసు పెట్టడం, మర్డర్ కేసు పెట్టడం పైన మేము అడిగింది. ఇక్కడ బీసీ నాయకుడైనటువంటి మత్స్యకారుడైనటువంటి శ్రీధర్ అప్పలరాజు గారు ఏదైతే ఆయన ఒక మంత్రిగా, ఒక మాజీ మంత్రిగా ఉన్నారు, ఆయన్ని కావాలని ఈ యొక్క కేసులో ఇరికించి ఆయన్ని రాజకీయంగా మరి తొంగలో తొక్కాలన్న ఆలోచన విధానం కూటమి ప్రభుత్వం చేసింది కాబట్టినే దీనిపైనటువంటి మా యొక్క గలాన్ని వినిపించాం. ఎందుకంటే ఎవరైతే ఆ యొక్క యాదవ సోదరుడు చనిపోయారో ఆ యాదవ సోదరుడి ఇంటికి మరి మా మంత్రి పార్థసారథి వెళ్ళి మరి ఏం హామీ ఇచ్చారో ఏం చేశారో తెలియదు, కానీ మరి అక్కడి నుంచి రాజకీయం అనేది మరి పెరిగింది. అంటే ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సానుభూతి కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి నష్టపరిహారం కానీ ఏదైనా ఇవ్వాల్సినటువంటి ఒక మంత్రి కావాలని ఇది రాజకీయ కుట్రగా మలిచే విధానాన్ని కూడా తప్పుపడతా ఉంది. సార్, ఈ రాష్ట్రంలో ఉదయలగ్గానే ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు కానీ, లేదా చాలా మంది డ్రైవర్లు కనుక ఒక రకమైనటువంటి వ్యవస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు కానీ ఎవరైనా కానీ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చాలా మంది కొన్ని అన్ఫార్చునేట్ యాక్సిడెంట్లు జరుగుతాయి. వాళ్ళ మీద హత్యానేరం పెడతామా, వాళ్ళ మీద మర్డర్ కేసు పెడతారా? పెట్టరే కదా సార్. ఇక్కడ సాధారణంగా పబ్లిక్ లో ఎప్పుడైనా ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు బోత్ పార్టీల్ని పిలిచి వాళ్ళకి సహజ కుదిర్చేలాగా కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని వాళ్ళకి జరిగినటువంటి నష్టం ఏంటనేది చెప్పి మాట్లాడుకుంటారు. లేదు వాళ్ళకి ఇష్టం లేదంటే కోర్టులో వేసుకుంటారు, కేసు నడుస్తాయి, వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం కోర్టు ద్వారా ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో వస్తుంది. సో అది ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం. సో ఇక్కడ ఆ విధానాన్ని కాకుండా శ్రీధర్ అప్పలరాజు గారిని ఖచ్చితంగా ఇరికించాలి ఈ కేసులు అని చెప్పి ఇరికించి ఆయన అరెస్ట్ చేయడం. ఇరికించడం ఏంటంటే నాకు అర్థం కాదండి. ఒక్క నిమిషం రేగల్ ఇరికించడం ఏంటి? వాళ్ళ అబ్బాయిని తప్పించాడా లేదా? తప్పించినప్పుడు అది ఇరికించడం ఎందుకు అవుతుంది? మీరు ఒక రీజనబుల్గా ఉండండి మాట్లాడేప్పుడు. కొంచెం దాంట్లో ఎంతో 10% అని మీకు అనుకూలమైన అంశం ఉండాలి. బిగిన అట్లా ఇరికించేశారు. ఎందుకు ఇరికిస్తారండి? అతను యాక్సిడెంట్ చేశాడు, ఎవరినో పక్క వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, ఇది ఇరికించడం ఎందుకు అవుతుంది? అండ్ మీ వాదన చాలా విచిత్రంగా ఉంది. ఫస్ట్ ఏంటంటే ఆయన ఏదో సిపిఆర్ చేశారు, వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి పిలిచాడు, సిపిఆర్ చేశారని కూడా మారుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా చూద్దాం ఒకసారి. అక్కడ మాట్లాడారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. యాక్సిడెంట్ జరిగితే అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది కూడా ఈ పిల్లోడే. 108 ఫోన్ చేసింది ఈ పిల్లోడే. మరి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే ఈ పిల్లోడు ఎందుకు 108 ఫోన్ చేస్తాడు? 108 ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ని వాళ్ళ ఆయన చేయడం చూసి ఆరాటపడి ఆ మనిషిని బతికించాలని చెప్పి
సిపిఆర్ కూడా చేసాడు అందరి ముందర. జరిగేది అందరి ముందర జరుగుతాన్న విషయాలే. అంటే ఆ మనిషిని కాపాడటం కోసం తాపత్రయపడ్డాడు. 108కి ఫోన్ చేశాడు. మరి పోలీసులకు ఆ తర్వాత ఇన్ఫార్మ్ చేసింది కూడా ఈయన ఆయనే. మరి ఎవరైనా కూడా దాన్ని కప్పాలను ఇంకొకటి చేయాలని ఎవరు తాపత్రయపడాల. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో అందరూ కూడా కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు తప్పనిచ్చి దానికి బాధపడుతున్నారు తప్పనిచ్చి అది ఎవరు చేయలేదు. ఎవరు కూడా వాళ్ళ తప్పు లేదు. పాపం చేయగలిగింది ఏముంది. సరే అయితే లక్ష్మణరావు గారు, ఇప్పుడు 108కి ఫోన్ చేసినంత మాత్రాన చేసిన యాక్సిడెంట్ అది పరిశుద్ధం అయిపోతుందా? 108కి ఫోన్ చేశారు, యాజ్ అ సిటిజన్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ సిటిజన్, అది ఆయన చేశారు, వచ్చారు. తప్పించడం దేనికి? ఎవరిని కాపాడటానికి? వాసుదేవన్ గారు, మీరు అధికారంలో లేకపోతే ఇలా ఉంటే అధికారంలో ఉంటే ఎలా ఉంటుంది సార్? లక్ష్మణ్ గారు, వాసుదేవన్ గారు ఇదంతా కూడా ఒక ఆరోపణలుగా మనం చూడండి. మనం అనకండి, కలపకండి. మీరు మేమైనా ఎవరైనా సరే ఒక ఆరోపణగా చూడండి. ఎవరైనా కాదు, మీరు మాత్రమే ఆరోపణగా చూస్తున్నారు, మేము చూడట్లేదు. అది వాస్తవం. అది వాస్తవ ఆరోపణ పక్కన పెడితే వాసుదేవన్ గారు, ఆ అబ్బాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఆ అబ్బాయి ఇప్పుడు 18 సంవత్సరాల గల వయసు గల వ్యక్తి. ఆ అబ్బాయి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కూడా రాశారు. రాబోయే రోజుల్లో ఒక డాక్టర్ గా అవ్వడానికి ఆయన నీట్ ఎగ్జామ్ కూడా ఆయన ప్రిపేర్ అయ్యారని రాశారనే విషయం కూడా తెలుస్తా ఉంది. సరే, ఇక్కడ ఏంటంటే వాసుదేవన్ గారు, సిపిఆర్ అనేది ఎవరైనా చేస్తారు. ఎవరైనా మనకి ఉన్నటువంటి అంత అవగాహన మేరకు ఖచ్చితంగా సిపిఆర్ అనేది ఖచ్చితంగా ఎవరైనా చేస్తారు. దాన్ని మనం తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక బాధ్యత గల పౌరుడిగా 108కి ఫోన్ చేశారు, సిపిఆర్ చేశారు. అలాగే మన చేతిలో ఉన్నంత వరకు మనం ఏదైనా చేయగలం. మన చేతి దాటిపోయిన తప్ప మానవ ప్రయత్నం తప్ప మనం ఏం చేయలేం. సో ఆ ఇన్సిడెంట్ జరగాలి, అలా జరిగిన దానికి ఎవరైనా మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ ఏంటంటే ఇది కుట్రపూరితమైనటువంటి రాజకీయ కక్షగా కనబడుతోంది 100%. ఎందుకంటే సోదరులందరూ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడతారు, అరే ఎంత ఆ బాధిత కుటుంబాలని పరామర్శించాలి కదా. బాధిత కుటుంబాలని మానేసి జగన్మోహన్ రెడ్డి గారు సీతల అప్పలరాజు గారిని వెళ్ళి పరామర్శించారు. అయ్యా రవికిరణ్ గారు, మరి బాధిత కుటుంబాలని పరామర్శించాలంటే చంద్రబాబు నాయుడు గారు అంగంలో జరిగినటువంటి పీలేరు అంగంలో జరిగినటువంటి సంఘటనలో దాదాపుగా 8-9 మంది చనిపోయారే. వాళ్ళు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారా? అరే తొక్కులాసులో తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కులాసులో జరిగి అక్కడ ఒక 8-9 మంది చనిపోయారు కదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పరామర్శించారా? ఒకసారి వెనక్కి చూసుకోండి. సీఎం, డిప్యూటీ సీఎం తిరుపతి వెళ్ళి ఆ బాధిత కుటుంబాన్ని పిలిపించి మాట్లాడారు. సార్, మీరు హోంవర్క్ చేసుకుంటాను, ఫోన్ చేసి చెప్తా, డీటెయిల్స్ నేను చెప్తా. పరామర్శించి కాంపన్సేషన్ కూడా ఇచ్చారు. దయచేసి చూడండి, అడగలుగా మారద్దు. దయచేసి వాళ్ళకి ఇచ్చిన కాంపన్సేషన్ డీటెయిల్స్ ఒకవేళ మీకు గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్రభుత్వం ఆ రోజున బాధ్యతాయుతంగానే ప్రవర్తించింది. దేనికి అదే మాట్లాడాలి. వినాలి సార్. ఈ రోజున కాంపన్సేషన్ ప్రకటించవచ్చు సార్. ఇప్పుడు మన స్టీల్ ఫ్యాక్టరీలో జరిగింది, చనిపోయారు. వాళ్ళకి ఎవరంటే పరామర్శించారో? చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శించారా? ఇప్పుడు ఆ మత్స్యకారులు చనిపోయారు సార్, వైజాగ్ లో 5-6 చనిపోయారు. చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శించారా? కాంపన్సేషన్ అనేది ప్రకటించేస్తే అయిపోదు కదా, పరామర్శించాలి కదా కుటుంబాలకు వెళ్ళి. ఎవరు పరామర్శించారు? ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారా? లేదంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా? ఎవరు వెళ్ళారంటే కనీసం ఆ శాఖ మంత్రులు కూడా వెళ్ళా. సకల శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు తూతు మంత్రంగా కనబడతారు, లేదా హోమ్ మినిస్టర్ గారు వీడియో కాల్ చేసి మాట్లాడతారు. ఇదే పరామర్శ అంటే. మీరు పరామర్శించరు, మీరు వెళ్ళి ఆదుకోరు, మీరేమో మేము ఉన్నామన్న హామీ ఎవరు, ఇది మాత్రం అందరి మీద రుద్దుతారు. ఇంకా విషయం అన్నారండి, మహిళల పట్ల ఇదేనా వీళ్ళకున్నది? మహిళలకు ఇచ్చిన గౌరవం ఇదేనా? అరే గుంటూరు నడుబొట్టిన ఒక స్త్రీని వివస్త్రణ చేసి ఆ గుడ్డల లాగా తీసేసి, అరే మీ టీడీపీ నాయకులేగా చేశారు, మరి ఎందుకు ఆ మహిళని పరామర్శించలా? సస్పెండ్ చేశారండి, ఇమీడియట్ గా టీడీపీ నాయకులను సస్పెండ్ చేశారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ ఒక స్త్రీకి వివస్త్రణ చేసినటువంటి పార్టీ టీడీపీ పార్టీ కదా.
అటువంటి మహిళల గురించి మీరు మహిళల దేని గురించి మాట్లాడేది? మహిళల ఆత్మ గౌరవం గురించి మాట్లాడతారు, మహిళల భద్రత గురించి మాట్లాడతారు. ఛాలెంజెస్ కౌంటర్ ఛాలెంజెస్ కాదండి. ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి కన్ఫైన్ అయ్యి మాట్లాడండి లక్ష్మణ్ గారు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వస్తా ఇంకా మళ్ళీ మస్తానరావు గారు కూడా మాట్లాడాలి. వస్తా. ఒక నిమిషం సార్ రాజధాని. నేనేమంటానంటే ఏది ఏదేమైనా రాష్ట్రంలో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. వ్యవస్థల్ని విచ్చలవిడిగా వినియోగించుకొని ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాగంతో చేస్తూ ఉంది. ఈ యొక్క నిర్వీర్యం గాని, నిర్బంధం గాని, నియంత్ర పరిపాలన గాని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి చేస్తూ ఉన్నారు. అరే ఒక సాయికృష్ణ కేసులో 2.5 కోట్ల రూపాయలకి బేరం పెట్టి ఈ రోజున ఆ తల్లిని ఇచ్చేసారని బయట కనబడుతూ ఉంది. ఎవరు సెటిల్మెంట్ చేస్తారు? మీ జనసేన, మీ టీడీపీ నాయకులే కదా. మళ్ళీ వస్తా. ఆయన మస్తానరావు గారు మాట్లాడాలి. మాట్లాడితే మీకు ఎందుకు అంతా ఇది? ఓకే, మస్తానరావు గారు మాట్లాడతారు. ఒక నిమిషం ఆగండి. మస్తానరావు గారు, ఇప్పుడు ఇందాక విజయకిరణ్ గారికి సాయికృష్ణ అంశానికి సంబంధించి కొంత క్లారిటీ కావాలన్నారు. ఒకసారి వాళ్ళ మేనమావ అనుకుంటా, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన మాట్లాడింది చూద్దాం. చూసి మీ దగ్గరకు వస్తా. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, ఆ బయట ప్లే చేద్దాం. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఎవరు 44 ఏళ్ళు వయసు అయిపోయింది. ఏంటండి ఈ మాటలు? జరిగినది దురదృష్టకరం. కనీసం రాసిచ్చే వాళ్ళైనా సవ్యంగా ఉండాలిగా. మీడియా వింగ్ ఏది ఉంది వాళ్ళకి, అది అక్కడ కూడా అంత ఇట్లాంటి వాళ్ళే ఉంటే ఎట్లాగా? జరిగిన